ఈ థైరాయిడ్ పీసీఓడియే కాకుండా మనం ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తున్న వేరే కండిషన్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం ఉమెన్లో. సో ఇవేంటంటే యూజువలీ ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కానీ లేదు అంటే వాళ్ళ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అండ్ ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉండడం వల్ల కూడా మనకి క్యాన్సర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ శాతం హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ కొంచెం వాకింగ్ కానీ యోగా ప్రాణాయామం ఇట్లాంటి కామన్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల వీటిని కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మనకి మోస్ట్ కామన్ ఇంకా ఏం చూస్తామంటే అనీమియా, రక్తహీనత. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఉమెన్స్లో మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి. సో వీటికి ఏంటంటే మనం గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఫుడ్స్ కానీ అండ్ B12 ఫుడ్స్ అనేది తీసుకుంటే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది, రక్తం పెరగడానికి.